హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు తెలంగాణ హైకోర్టు నుంచి 9 రకాల జాబ్స్కి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి వాటికి సంబంధించిన లింక్ యాక్టివేట్ అయితే కావడం జరిగింది. సో మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్గా అందరూ కూడా అప్లై చేయండి. మరి ఎట్లా అప్లై చేయాలి, అదే మాదిరిగా ఈ 9 రకాల జాబ్స్కి వేటికి ఎగ్జామ్ ఉంటుంది, వేటికి ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ ఉంటే దాంట్లో మనకు ఇంగ్లీష్ ఎన్ని మార్కులకు ఉంది, జీకేకి ఎంత ఉంది, ఓన్లీ జీకే మాత్రమే ఎగ్జామ్గా ఉన్నటువంటి ఈ యొక్క కేటగిరీ జాబ్స్ ఏమున్నాయి, జీకే ప్లస్ ఇంగ్లీష్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మీకు వివరించబోతున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఎవరికైనా సరే మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యొక్క కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ యొక్క లింక్ డౌన్లోడ్ చేసుకోండి. మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికే దాదాపుగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అనేక వందల మంది అభ్యర్థులకు మన యొక్క కోర్స్ ద్వారా మంది జాబ్ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు మరి చూస్తే ఇక్కడ తెలంగాణ హైకోర్టు సంబంధించి లింక్ యాక్టివేట్ అయింది. ఇమీడియట్గా అప్లై చేయండి. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ చూడబోతున్నాం. సో స్టార్ట్ డేట్ అంటే మనకు 24 జనవరి 2026 అంటే ఈరోజు ఓపెన్ కావడం జరిగింది. క్లోజింగ్ డేట్ అంటే 18/2/2026 నాడు ఉంటుంది. మరి చూస్తే మరి మీ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. బోత్ తెలంగాణ హైకోర్టుకి అయినా సరే, ఏపీ హైకోర్టుకి అయినా సరే మన దగ్గర కోర్స్ అందుబాటులో ఉంది. ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపకు రండి. మీరు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే ఒకసారి మాకు ఫోన్ చేసి రండి మిత్రమా. మరి ఆన్లైన్ అయితే మాత్రం అవైలబిలిటీ రెడీగా ఉందన్నమాట. మరి చూస్తే ఇప్పుడు మళ్ళీ మనకు ఇక్కడ ఉన్నటువంటిది ఏమంటే మరి మనం ఎట్లా దీన్ని చూడాలంటే ఫస్ట్ గో టు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు. మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు లింక్ తెలియలేదు అనుకోండి, తెలంగాణ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ అని గూగుల్లో పోయి కొట్టేసండి, మనకు ఓపెన్ అయిపోద్ది. అక్కడ మనకు TSHC లేదా gov.in నుంచి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అక్కడ పోయిన తర్వాత మనకు రిసెప్షన్ ఉంటుందన్నమాట. అక్కడ పోయినట్లయితే లింక్ యాక్టివేషన్ కార్డు మీకు ఇక 9 రకాల కేటగిరీ జాబ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ మనకు ఏమేమి జాబ్స్ ఉన్నాయి ఇక్కడ మనకంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉంది, టైపిస్ట్ ఉద్యోగాలు, కాపీస్ట్ ఉద్యోగాలు, ఆఫీస్ సబార్డినేట్, అదే ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు, ఎగ్జామినరు, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఈ యొక్క 9 రకాల జాబ్స్ మనకు ఉన్నాయన్నమాట. సో ఇప్పటికీ అందరికీ తెలిసింది కాబట్టి, తెలిసిపోయింది కాబట్టి అందరూ కూడా మరి నేను స్పెషల్గా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అయితే ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్, ఈ యొక్క 3 రకాల జాబ్స్కి అయితే మాత్రం ఎగ్జామినేషన్ లేదు మిత్రమా. ఓకే, సో నో ఎగ్జామినేషన్. ఓకే, ఈ 3 కేటగిరీ జాబ్స్కి మనకు ఎగ్జామినేషన్ మనకు లేదు. ఓకే, సో నో ఎగ్జామినేషన్ ఫార్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్ అండ్ కాపీస్ట్. ఓకే, ఈ 3 రకాల జాబ్స్కి మనకైతే మాత్రం ఎగ్జామ్ అనేది లేదు. కేవలం స్కిల్ టెస్ట్ ఆధారంగానే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక స్టెనోగ్రాఫరు, టైపిస్ట్, కాపీస్ట్ ఉద్యోగుల వల్ల అయితే మాత్రం కొంచెం బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. తర్వాత చూసినట్టయితే మనకు ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉంది. సో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్కి, ప్రాసెస్ సర్వర్కి ఎగ్జామ్ వచ్చేసి మనకు 45 మార్క్స్ ఉంటుంది. 45 మార్క్స్. ఇక 5 మార్కులు వచ్చేసి మనకి ఏమంటే ఇంటర్వ్యూ ఉందన్నమాట. ఓకే, ఏదైతే మనకు ఆఫీస్ సబార్డినేట్ అయినా లేదా ప్రాసెస్ సర్వర్ అయినా ఇక రెండింటికి కూడా మనకు కేవలం ఎగ్జామ్ మాత్రం ఉంటుంది. 45 మార్క్స్ ఎగ్జామినేషన్, 5 మార్కులు వచ్చేసి ఇంటర్వ్యూ. అయితే ఇక 45 క్వశ్చన్స్ కూడా మనకి ఏమనంటే ఓన్లీ జీకే మాత్రం ఉంటుంది. ఓన్లీ జీకే, నో క్వశ్చన్ ఆఫ్ ఇంగ్లీష్. అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ అయినా, ప్రాసెస్ సర్వర్ అయినా మనకు ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. కానీ తెలంగాణకు అయితే మాత్రం కేవలం జీకే మాత్రమే ఉంటుంది. 5 మార్కులు మనకి ఏముంటుంది అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఎగ్జామినరు, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్. సో మనకి అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్లో మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అయితే ఇక ఎగ్జామినర్ అయినా, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఇక 4 రకాల జాబ్స్కి మనకు 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఎంత? 100 మార్కులకు ఉంటుంది. అంటే 100 క్వశ్చన్స్ ఉంటే 100 మార్కులు. అందులో కూడా ఈ యొక్క 60 మార్కులు వచ్చేసి మనకి ఏముందంటే జీకే ఉంటుంది. ఈ యొక్క 40 మార్క్స్ ఏమంటే మనకు ఇంగ్లీష్ ఉంటుంది. ఈ జీకే అయినా, ఇంగ్లీష్ అయినా మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు అత్యద్భుతంగా మీకు కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇంకా మనకి అప్డేట్ చేస్తూ వస్తాం. మీకు మండే నుంచి మీకు ఇంకా అప్డేట్ అనేది చేస్తూ వస్తాం అనమాట. సో ఫీల్డ్ అసిస్టెంట్ కూడా 60 మార్కులు జీకే, 40 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ కూడా 60 మార్క్స్ జీకే, 40 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ కూడా మనకు 60 మార్క్స్ జీకే, 40 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది. అంటే మనకి ప్రధానాంశం ఇంగ్లీష్ అండ్ జీకే అనమాట. ఓకే, ఇవి కూడా చాలా సింపుల్గా ఉంటాయి, పెద్ద హార్డ్గా అంటే ఏముంటాయి. మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే మనకు తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్ అనేది మనకి ఈజీగానే ఉంటుంది. సో మరి ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఇమీడియట్గా దీన్ని అప్లై చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ డేట్ అనేది మనకు 18th ఫిబ్రవరి కాబట్టి మళ్ళీ అప్లై చేద్దాం అనుకుంటే టైం అనేది మించిపోతుంది. లాస్ట్ సర్వర్స్ బిజీ అయిపోతే అప్లై చేయలేం.
మనకు జాబ్ వస్తుందా లేదా అని కొందరు అప్లై చేయరనమాట. సో మనకు కలిసిందేమంటే ఖచ్చితంగా వస్తుంది మిత్రమా. సో రాసిన వాళ్ళలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా, పక్క పోలేరు కదా. కాబట్టి నాకు ఈ జాబ్ వస్తుందో రాదు అని పక్కన పెట్టేసి కంపల్సరీగా అప్లై చేయండి. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి 10th క్లాస్ మొదలుకొని ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకు, టైపిస్టు, ఒకదే మాదిరిగా స్టెనో తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా అన్ని రకాల జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా దీన్ని అప్లై చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నెంబర్కు 8688080802 మీకు కాల్ చేయండి. ఒకవేళ మీకు ఆఫ్లైన్ కోచింగ్ అయితే ఇది, ఆన్లైన్ కోచింగ్ అయితే ఇది ఉత్తమ్ అకాడమీ యాప్ ద్వారా మీరు చేసుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఇది మీకు బాగా యూస్ఫుల్ ఉంటుంది అనుకున్నాను. మీరు ఖచ్చితంగా అయితే ఇది బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీరందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మరి తొందరలోనే మీకు యూట్యూబ్ నుంచి మీకు ఫ్రీ క్లాసెస్ కూడా ప్రతిరోజు క్లాస్ నిర్వహిస్తాం అనమాట. ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. బట్ డోంట్ ఫర్గెట్ టు అప్లై దిస్ జాబ్స్ ఇమీడియట్లీ. ఓకే మిత్రమా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.